RRR సినిమాతో టాలీవుడ్ ని ఆస్కార్ కు తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియానా జోన్స్ జోనర్ ను పోలిన కథ అని, నిధుల వేట అటవీ నేపథ్యంలో సాగుతుందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథకి రామాయణానికి పోలిక ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఓ సందర్భంలో మహేష్ రాముడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. RRR లోని ఓ షాట్ లో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమిచ్చారు. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం ఆయన రాముడే అనుకుని పూనకాలతో ఊగిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ తో కూడా అలాంటి ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని, శ్రీరాముడిగా మహేష్ ను చూసినప్పుడు పూనకాలు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అలాగే వారణాసి నేపథ్యంలో కొంతమేర కథ నడుస్తుందని, ఇప్పటికే హైదరాబాదులోనే వారణాసి సెట్టును తీర్చిదిద్దే పనిలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కానీ 2025 ఫిబ్రవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి జక్కన్న ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.